నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు 177 దేశాల మద్దతు లభించింది. యోగా శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ శ్రీనగర్లో యోగా చేశారు. ప్రపంచ యోగా గురువుగా భారత్ ఉద్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్లోని దాల్ సరస్ ఒడ్డున నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం షర్-ఏ-కాశ్మీర్ సమావేశం కేంద్రం వద్ద ప్రధాని యోగాసనాలు వేశారు. గత 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. 2015లో తొలిసారిగా యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని అన్నారు. सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है। योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने, जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है. మన వాళ్ళకి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి యోగా. ప్రపంచం యోగాను ఆమోదించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవాళ 1 కోటి మందికి పైగా ప్రజలు యోగాను అభ్యసిస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో యోగా చేసిన అమిత్ షా ప్రధానమంత్రి మోదీ పెద్దన్న పాత్రను పోషించారని అన్నారు. యోగా వేదికగా వసుధైవ కుటుంబం యొక్క సారాంశం యోగా ద్వారా వర్గీకరించబడిందని చెప్పారు. और मैं मानता हूं कि मन के अंदर जो अगाध शक्तियां पड़ी हैं, उस शक्तियों के महासागर में गोता लगाने का योग ही माध्यम. अपने मन के अंदर पड़ी हुई शक्तियों को आत्मा के साथ जोड़कर विश्व कल्याण के रास्ते पर ले जाने का योग से बड़ा कोई माध्यम नहीं हो सकता. आज के जमाने में प्रचलित कई सारे रोग का उपाय भी योग है. భారత్ ఆర్మీ సిబ్బంది యోగాలో పాల్గొంది. నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన పీర్ పంజల్ శ్రేణుల్లో సైనికులు యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆది కేశవలోని పార్వతీ సరోవర్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామీ యోగా చేశారు. స్థానిక ప్రజలు భద్రతా దళాలు సిబ్బందితో కలిసి యోగా ఆసనాలు వేశారు. అటు లదక్ ఓపెన్ ఫుట్బాల్ స్టేడియంలో ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ యోగా చేశారు. పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలోను న్యూ టెర్మినల్ భవనంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిఐఎస్ఎఫ్, వివిధ విమానయాన సంస్థల సిబ్బందితో కలిసి పౌర విమానాశ్రయ శాఖ సహాయ మంత్రి మురళీధర్ యోగా చేశారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఛత్తీస్గఢ్లోని ట్రేమీ గ్రామానికి చెందిన గ్రామస్తులు 2014-15 నుండి ప్రతిరోజు యోగా సాధన చేస్తున్నారు. ఇతర గ్రామాల ప్రజలు కూడా వారి నుండి ప్రేరణ పొంది యోగా చేయడం ప్రారంభించారు. ఇక ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ ఒకే చోట యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని మటాన్లో మార్తాండ్ సూర్య దేవాలయంలో యోగా సెషన్ జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు స్పోర్ట్స్ స్టేడియం ధోడాలో యోగా చేశారు. డీడీసీ ధోడా హర్విందర్ సింగ్ కూడా ఇక్కడ యోగా సెషన్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో యూపీ మంత్రి ఏకే శర్మ ఇతర వ్యక్తులతో కలిసి యోగా చేశారు. సోనిత్పూర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అస్సాం సీఎం హిమాంత్ బిస్వా శర్మ యోగా చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీఎస్ఎఫ్ జవాన్లు తదితరులతో కలిసి ఈరోజు బనస్కంత్ జిల్లాలోని
నాడబెట్టు ఇండియా పాకిస్తాన్ సరిహద్దు 0 పాయింట్ వద్ద యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రోజు న్యూయార్క్ నగరంలోనూ యోగా దినోత్సవం నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్లోని భారత్ కన్సోల్ జనరల్ బినాయ ప్రధాని పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని అభినందించారు. యోగా వల్ల కలిగే శారీరక ఆరోగ్యం, శ్రేయస్సు, మానసిక ప్రశాంతత గురించి వారికి వివరించారు. వాషింగ్టన్ డీసీలో ది వాప్లో జరిగిన యోగా సెషన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. యోగాను ప్రపంచ దేశాల్లో ఆచరించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. యాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈరోజు లక్ష్యం. యాగం అనేది పదం సంస్కృతి మూలం యూజ్ నుండి వచ్చింది. దీని అర్థం చేరడం, కలయిక లేదా ఏకం చేయడం. మనస్సు, శరీరం లేదా ఆలోచనలు, చర్యలు లేదా సంయమనం, సంతృప్తి లేదా మానవులు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి యోగా డే స్పెషల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.